మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ప్యాక్ 3 టాప్ ఎండ్ మోడల్ అనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఈజీగా ఇన్సైడ్ లోకి వెళ్ళొచ్చు. అడ్జస్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ సీటు మీ హైట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫీ అనే ఒక సెపరేట్ యాప్ మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఇన్సైడ్ లో కూర్చున్నటువంటి ఇక్కడ ఉండాల్సినటువంటి పవర్ బటన్స్ అన్ని కూడా ఇక్కడ రూపొందించారు. ఫర్ ద ఫస్ట్ టైం మహీంద్రా ఫోమ్ టైర్స్ ని దీనికి ఇచ్చారనమాట. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ మహీంద్రా XEV 9e వచ్చేసింది. సో 9eలో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పురు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే మహీంద్రా XEV 9e అండ్ అలాగే B6 కూడా రిలీజ్ అయినాయి కదా. సో ప్రస్తుతం XEV 9e గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. అయితే ఇందులో మనకు మొత్తం 4 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 సెలెక్ట్ అండ్ అలాగే ప్యాక్ 3. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ప్యాక్ 3 టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. 59 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి అండ్ అలాగే 79 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నటువంటి ప్యాక్ 3 ఫీచర్స్ని మనం చూస్తున్నాం. వైట్ కలర్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం 7 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా మనం చూసినట్లయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఎప్పుడు చూడనటువంటి సరికొత్త డిజైన్తోని మహీంద్రా ఈ 2 కార్లని, ఎలక్ట్రిక్ కార్లని తీసుకొని వచ్చింది. నిజంగా ఇది సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకు ఎలక్ట్రిక్ కార్ అనగానే టాటా కార్లలో సేల్స్ విపరీతంగా మనం చూసినాం కదా. వేరాజ్ ఈ కార్లు రిలీజ్ అయిన తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. అందరూ కూడా మహీంద్రా కార్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ డిజైన్. టెక్నాలజీ పరంగా, డిజైన్ పరంగా అండ్ అలాగే స్పేషియస్నెస్ పరంగా అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ పరంగా కూడా దీస్ మహీంద్రా XEV 9e ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లుక్ పరంగా మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ కంప్లీట్లీ ఇన్నోవేటివ్గా మనకు కనిపిస్తుంది. ఆటో ఫంక్షన్ ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే కనెక్టెడ్ LED DRLస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డేలో మనకు అంతగా కనిపిస్తలేవు, నైట్లో సూపర్ డూపర్ డిజైన్ ఇందులో మనకు కనిపిస్తోంది. సో సిగ్నేచర్ LED DRLస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కనెక్టెడ్గా అక్కడ నుంచి ఇక్కడ వరకు DRLs కూడా సూపర్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 360-degree కెమెరా, అంటే అక్కడ ORVMకి ఒక కెమెరా, ఇక్కడ ORVMకి కెమెరా అండ్ అలాగే రియర్ సైడ్ కూడా ఒక కెమెరా మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే అడాస్కి సంబంధించినటువంటి కెమెరా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లుక్ పరంగా కంప్లీట్లీ న్యూగా, రిఫ్రెష్గా మనకు కనిపిస్తుంది. మహీంద్రా సిగ్నేచర్ లోగో కూడా కొత్తగా రూపొందించారు. ఇల్యూమినేటెడ్ సిగ్నేచర్ లోగోగా మనం చెప్పుకోవచ్చు. నైట్లో ఇది ఇల్యూమినేట్ అవుతుంది. చాలా సూపర్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా కంప్లీట్గా ఒక ఎలక్ట్రిక్ కార్ని చూస్తున్నటువంటి ఫీల్ డెఫినెట్గా మనకి ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే 19 inches వీల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ డిస్క్ బ్రేక్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే రియర్ వీల్ డ్రైవ్ అందుబాటులో ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మహీంద్రా ఫోమ్ టైర్స్ని దీనికి ఇచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు నాయిస్, అంటే టైర్ జనరల్గా మనం అదర్ కార్స్ చూస్తాం కదా, టైర్ నాయిస్ కూడా మనకి ఇన్సైడ్లో వినిపిస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా, ఏమాత్రం సౌండ్ రాకుండా ఈ ఫోమ్ టైర్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ కూడా కంప్లీట్లీ యూనిక్గా మనకు కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్లో సెన్సార్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్ని కనుక మనం చూసినట్లయితే, లాంగ్ నుంచి చూసినట్లయితే బిగ్గర్గా మనకు కనిపిస్తుంది, వైడర్గా మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇన్సైడ్లో స్పేషియస్ ఇంటీరియర్స్ మనకు దొరుకుతాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్కి LED టర్న్ ఇండికేటర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మహీంద్రా XEV 700 నుంచి మనకు ఈ టైప్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ని తీసుకొని వస్తున్నారు మహీంద్రా వాళ్ళు. సో ఇక్కడ మనము ఇంగ్లో ఎలక్ట్రిక్ ఆరిజిన్ అని మనం చూస్తున్నాం కదా. స్కేట్ బోర్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి చాసీని దీనిలో రూపొందించారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఫర్ గ్లోబల్ అనే ఒక బ్యాచ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ డూపర్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రియర్ సైడ్ డోర్ని ఓపెన్ చేయడం కోసం హై మౌంట్ డోర్ ని ఇక్కడ రూపొందించారు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ కూడా సూపర్గా మనకు కనిపిస్తున్నాయి. షార్క్ ఫిన్ యాంటీనాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. హై మౌంట్ స్టాప్ లైట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ సైడ్ అంతా కూడా నిజంగా సూపర్గా మనకు కనిపిస్తుంది. XEV సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మహీంద్రా సిగ్నేచర్ లోగో. అండ్ అలాగే రియర్ సైడ్లో కూడా కెమెరా మనకు కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ డిజైన్ కూడా సూపర్గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఒక్కసారి మనం బూట్ ఓపెన్ చేసి స్పేస్ ఎంత ఉంది ఏం సంగతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో
సో స్పేషియస్ ఆల్మోస్ట్ 600 లీటర్స్ బూట్ స్పేస్ ఇందులో మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఒక సపరేట్ లైట్ కనిపిస్తుంది అండ్ అలాగే హుక్ మనకు కనిపిస్తుంది. అండ్ స్పేర్ వీల్ని వీళ్ళు చాలా క్లేవర్గా కింది సైడ్లో రూపొందించారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. స్పేర్ వీల్ ఇక్కడ ఉంది, చిన్న యాక్సరీ కిట్ ఇక్కడ మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఒక్కసారి ఇన్సైడ్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే అండ్ సేఫ్టీ పరంగా కూడా లెవెల్ 2+ అడాస్ ఫీచర్స్ని దీంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇలాంటి మ్యాక్సిమం లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఒక్కసారి ఇన్సైడ్ వెళ్ళి ఇన్సైడ్ ఫీచర్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెన్ యూ ఓపెన్ ది స్టోర్ నిజంగా ఒక ప్రీమియంనెస్, లగ్జూరియస్నెస్ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 90 డిగ్రీస్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్ కూడా మనం ఇంతకుముందు టాటా కార్లోనే చూస్తుండే, బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈజీగా మనము ఇన్సైడ్లోకి గెట్ ఇన్ కావచ్చు, ఈజీగా గెట్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఈజీగా ఇన్సైడ్లోకి వెళ్ళొచ్చు. ఓల్డేజ్ పీపుల్ కూడా, చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇన్సైడ్లో డోర్ హ్యాండిల్స్ని కూడా క్రోమ్ లైనప్తో రూపొందించడంతో ఒక ప్రీమియంనెస్ ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఉండాల్సినటువంటి పవర్ బటన్స్ని అన్ని కూడా ఇక్కడ రూపొందించారు. వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 6 లెవెల్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ సీటు మీ హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ మెమరీ ఫంక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. 3 persons అడ్జస్ట్ చేసుకునేలాగా మెమరీ ఫంక్షన్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం ఇంకొక సపరేట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లింబార్ సపోర్ట్ మనం చూడొచ్చు అనమాట. మీరు ఒకవేళ లాంగ్ జర్నీకి వెళ్తున్నట్లయితే బ్యాక్ పెయిన్ అనిపిస్తున్నట్లు కనుక దీన్ని కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్ పెయిన్ లేకుండా ఈజీగా అండ్ అలాగే కంఫర్టబుల్గా డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్ని కూడా ఇందులో రూపొందించారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. అండ్ కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ కూడా నిజంగా చూసినట్లయితే ఎంత కంఫర్టబుల్ ఉన్నాయంటే ఒక్కసారి మీరు కనుక ఈ కార్ని డ్రైవ్ చేసినట్లయితే అసలు దిగబుద్ధి కాదు, అంత సూపర్ డూపర్గా కంఫర్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ సపరేట్ బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ హిల్ డిసెంట్ బటన్ కనిపిస్తుంది, అండ్ అలాగే పార్కింగ్ సంబంధించిన బటన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎప్పుడైనా కనుక మనం ఛార్జింగ్ చేస్తున్నటువంటి పోర్ట్ కనుక వెళ్ళకపోతే కనుక దీన్ని ప్రెస్ చేసినట్లయితే దాన్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కనిపిస్తుంది. అండ్ బూట్ ఓపెన్ చేసుకునే సపరేట్ బటన్ కూడా మనకు కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎయిర్ వెంట్స్ని కూడా చాలా స్మార్ట్గా ప్రీమియంగా రూపొందించారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఓన్లీ యాక్సిలరేషన్ అండ్ అలాగే బ్రేక్ మనకు మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కార్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం కాబట్టి. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్లయితే స్టీరింగ్ వీల్ కూడా సూపర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మనం ఆన్ చేస్తే పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆన్ చేయగానే మనకు ఇక్కడ మహీంద్రా ఇల్యూమినేటెడ్ సిగ్నేచర్ లోగో కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఈ ఎండలో మనకు అంత కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లెవెల్ 2 అడాస్ ఫీచర్స్కి సంబంధించిన బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ డోర్స్ నాట్ క్లోజ్ అంటుంది. ఒకసారి డోర్స్ ఓపెన్ చేద్దాం, క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ తాళం చెవి కూడా మనం చూసినట్లయితే డిఫరెంట్గా రూపొందించారు. అండ్ లాక్, అన్లాక్ అండ్ అలాగే బూట్ ఓపెనింగ్. అండ్ ఇక్కడ సపరేట్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆటో పార్కింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారనమాట. ఇది ముందుకు పోవడం కోసం ఇది ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే కార్ ముందుకు వెళ్తుంది తనంతట తానే, అంటే డ్రైవర్ లేకుండానే పార్కింగ్ చేసుకోవడం కోసం ఈ సపరేట్గా అడ్వాన్స్ ఫీచర్స్తో కంపెనీ దీన్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. ఎయిర్ బ్యాగ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సేఫ్టీలో కూడా ఈ కార్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అక్రాస్ ద వేరియంట్స్ అందిస్తున్నారు. అండ్ ప్రస్తుతం మనం కూర్చున్నటువంటి ఈ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్లో 7 ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇది ప్యాక్ 3 అడ్వాన్స్ టాప్ అండ్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా ఒక బిగ్గర్ స్క్రీన్ లాగా మనకు కనిపిస్తుంది. బట్ ఇందులో 3 స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ప్రతిదీ కూడా 12.9 inches డిస్ప్లే అనమాట. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 12.9 అండ్ అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ 12.9 అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి 12.9 inches ఉన్నటువంటి బిగ్గర్ స్క్రీన్, ఒక సపరేట్ యూనిక్ డిజైన్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం చూసినట్లయితే టైం కనిపిస్తుంది, ఇన్సైడ్ టెంపరేచర్ కనిపిస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే పార్కింగ్లో ఉన్నారా, ఎక్కడున్నారనే విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాటరీ ఎంత ఉంది, ఆ బ్యాటరీలో మీరు ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేస్తారో తెలుసుకోవచ్చు. అండ్ ఏ డ్రైవ్ మోడ్లో ఉన్నారు, డిఫాల్ట్ డ్రైవ్ మోడ్లో ఉన్నారా, మీరు ఏ డ్రైవ్ మోడ్లో ఉన్నారో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, అన్ని కంప్లీట్, అంటే ఎంత పవర్ యూజ్ అవుతుంది, అన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ క్లియర్గా డిస్ప్లే ఉండేలాగా హెచ్డి డిస్ప్లేని మనకి ఇందులో రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విషయం కనుక మనం చూసినట్టయితే వేరియస్ కైండ్ ఆఫ్ యాప్స్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. వెహికల్కి సంబంధించినటువంటి యాప్స్, అలాగే ambient లైటింగ్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది. 360-degree వ్యూ కెమెరా కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఏ లొకేషన్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఒకవేళ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా ఈ కెమెరా అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ
ప్రతి యాంగిల్ కూడా మనకు చూసుకునేలాగా క్లియర్ డిస్ప్లే ఉన్నటువంటి డిస్ప్లే మనకి ఇందులో కనిపిస్తుంది. ఇదే కాకుండా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనకు కనిపిస్తుంది. వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇంటీరియర్, డ్రైవ్ మోడ్స్, అలాగే ఎక్స్టీరియర్ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గా, ఇన్నోవేటివ్గా రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం డ్రైవర్కి కనిపించకుండా ఈ డిస్ప్లే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్యాసింజర్ కూర్చున్నప్పుడు వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి మూవీస్ని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని యూ క్యాన్ ఎంటర్టైన్ అనమాట. సో ఆ రకమైనటువంటి డిస్ప్లే కోసం ఇక్కడ సపరేట్గా డిస్ప్లే రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్లయితే 24 GB ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో మ్యూజిక్ సిస్టమ్ని రూపొందించారు. సో ఇక్కడ మనకు సపరేట్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. డిస్ప్లేలు కంప్లీట్గా ఆఫ్ చేసుకోవడం కోసం ఈ బటన్ కనిపిస్తుంది. హజార్డ్ వార్నింగ్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే 360 degree వ్యూ ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే పార్కింగ్ బ్రేక్, అండ్ అలాగే ముంగల్ ఉన్నటువంటి సెన్సార్స్, రాడార్స్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఏసీ వెంట్స్ కూడా ప్రీమియంగా రూపొందించగా మనకు తెలుస్తుంది. క్విక్కర్గా ఇన్సైడ్లో క్యాబిన్ ఈజీగా కూల్ అయిపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ సపరేట్ స్పేస్ మనకు ఉంది. ఇందులో మనకు మన ఫోన్ కనుక వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తే కనుక ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ టైప్ సికి సంబంధించినటువంటి 2 అరేంజ్మెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ప్రస్తుతం మనం ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ఉన్నటువంటి ప్యాక్ 3 ఫీచర్స్ని మనం చూస్తున్నాం. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, అండ్ అలాగే డ్రైవ్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ కనిపిస్తుంది. ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన బటన్, అండ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సంబంధించినటువంటి బటన్ కనిపిస్తుంది. అండ్ హోమ్ బటన్ కనిపిస్తుంది. అండ్ ఈ డయల్ ద్వారా మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రతి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టచ్ సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ని కూడా చాలా కంఫర్టబుల్గా, బిగర్గా రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ కింద కూడా చాలా స్పేస్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే చాలా ఇన్నోవేటివ్గా ఈ డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే సన్ రూఫ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సో సింగిల్ టచ్ ఆపరేషన్తో దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాయిస్ కమాండ్తో కూడా మనము ఈ గ్లాస్ సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ SOSకి సంబంధించిన బటన్ కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్లో లైట్స్ని కూడా రూపొందించారు. అండ్ అన్నీ కలిపి ఆఫ్ చేసుకోవడం కోసం, ఆన్ చేసుకోవడం కోసం సపరేట్ బటన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. సో ఇక్కడ టాప్ సైడ్ లో చూసినట్లయితే సపరేట్ కెమెరా కూడా, ఇన్సైడ్ లో కూడా కెమెరా అందుబాటులో ఉంచారు. ఏంటంటే జూమ్ కాల్స్ చేసుకోవడం కోసం, అండ్ అలాగే సెల్ఫీ ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకోవడం కోసం కూడా మనం ఎట్లనో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెల్ఫీ అనే ఒక సపరేట్ యాప్ మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఇన్సైడ్ లో కూర్చున్నటువంటి స్క్రీన్ అంతా కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే క్యాప్చర్ చేస్తుంది ఆటోమేటిక్ గా 3 seconds లో. సో క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా మనము ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సెల్ఫీ కాల్స్, జూమ్ కాల్స్ కానీ, సెల్ఫీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ ఇన్సైడ్లో కూడా కెమెరాని రూపొందించారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే సో క్లియర్గా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, సో క్లియర్గా రూపొందించగా తెలుస్తుంది. అండ్ అలాగే స్టీరింగ్ వీల్ పైన మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి సపరేట్ బటన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే సింగిల్ పెడల్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ పవర్ బూస్ట్కి సంబంధించినటువంటి బటన్ కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారనమాట. మనం ఆంతకో హైవేలలో జర్నీ చేసేటప్పుడు ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే కనుక ఈ పవర్ బూస్ట్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఒక 10 seconds వరకు ఇన్స్టెంట్ పికప్ని ఇది అందిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇన్సైడ్ కనుక మనం చూసినట్లయితే సో ఇన్ఫర్మేటివ్గా, అలాగే స్పేషియస్ ఇంటీరియర్స్ ఇందులో మనకు కనిపిస్తాయి. అండ్ మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడినట్లయితే హార్మన్ కార్డన్కి సంబంధించినటువంటి 16 స్పీకర్, 14 watt 16 స్పీకర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి సో క్లియర్ మ్యూజిక్ని కూడా మీరు ఇందులో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్లో బాక్స్ కనుక మనం చూసినట్లయితే బిగ్గర్ గ్లో బాక్స్ ఇందులో అందుబాటులో ఉంది. సపరేట్ స్పేస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ అలాగే ఇన్సైడ్లో కూడా USB పోర్ట్ కూడా ఇన్సైడ్లో ఇచ్చారు. ఇన్సైడ్లో కూడా మీరు మీ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఛార్జింగ్ డీటెయిల్స్ అండ్ అలాగే పవర్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో అందుబాటులో ఉన్నది. 20 to 80% ఛార్జింగ్ అవడం కోసం 20 minutes టైం తీసుకుంటుంది ఇది. అండ్ అలాగే పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే 59 kWh బ్యాటరీ ప్యాక్లో ఉన్నటువంటి XCV 9e వచ్చేసి మనకు 170 kWh పవర్ని ప్రొడ్యూస్ చేస్తే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేరియంట్ వచ్చేసి 210 kWh పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తోంది. అండ్ డ్రైవ్ మోడ్స్ ఇందులో డిఫాల్ట్, రేంజ్, ఎవ్రీడే అండ్ అలాగే రేస్ అనే డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ 0 to
200 km/h స్పీడ్ ని జస్ట్ 6.8 seconds లో ఇది రీచ్ అవుతుంది. ఇక ఈ మహీంద్రా XEV 9 ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 32,40,000 ఆన్ రోడ్ ప్రైస్ తో ఇది అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే 22,50,000 బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ తో ఇది అన్ని VVC మహీంద్రా షోరూమ్స్ లలో అందుబాటులో ఉన్నది. ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై మహీంద్రా షోరూమ్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్. సో ఒక్కసారి కనుక మీరు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే కంప్లీట్ గా ఈ కార్ని కొనేస్తారు. సో అంత బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.